హాయ్ బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సివి వ్లాగ్స్. ఇది నిన్నటి మార్నింగ్ ఫుల్ వ్లాగ్ అండి. ఇది మార్నింగ్ లేచాక వాటర్ అయితే పెట్టుకున్నాను తాగడానికి. తర్వాత రైస్ కడిగేసి పెట్టేశాను. రైస్ కడిగేసి పెట్టేశాక పప్పు కోసం పప్పు వేసేసి కడిగేసి టమాటా వేసి పెట్టేశానండి. అంతలోగా అన్నం అయితే ఉడుకుతుంది. ఇదిగోండి నుండి అన్నం ఉడికేలోగా నేను ఇల్లు అయితే ఊడ్చేస్తాను. పక్కన పప్పు కూడా పెట్టాను కదా, ఇంక పప్పు కూడా ఉడుకుతుంది, అన్నం కూడా ఉడుకుతుంది. అంతలోగా నేను ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. ఇల్లు కూడా ఉండదు కదా, అందుకని ఇల్లు అయితే ఊడ్చేసి తర్వాత అన్నం అయితే అయిపోతే వాడ్చేస్తాను. ఇల్లు మొత్తం ఊడ్చేసాక మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లు ఊడుస్తాను, కానీ కొంచెం టైం అయిపోవడం వల్ల ఇల్లు అయితే ఊడలేదనమాట. రైస్ ఉడుకుతుంది, నేనైతే ఇల్లు మొత్తం ఊడ్చేసాను. ఎంతమంది మీరు పడుకుని లేచిన వెంటనే ఇళ్ళని ఊడుస్తారనేది కామెంట్ చేయండి. నేను ప్రతిరోజు లేచిన వెంటనే తొందరగా ఫస్ట్ చేసే పని ఇల్లు ఊడుస్తానమాట. టైం లేకపోతేనే వంట చేస్తాను, తర్వాత ఇల్లు ఊడుస్తాను. అదేం కూడా వంట చేసుకుంటూ తొందరగా ఇల్లు అయితే ఊడ్చేస్తాను. తర్వాత తోటకూర తీసుకొచ్చారు. తోటకూర అయితే ఇంకా క్లీన్ చేసి వండాలంటే టైం అయిపోతుంది అనేసి నేనైతే ఉంచేసాను అనమాట నెక్స్ట్ డే కోసం. తర్వాత అన్నం అయిపోయింది, అన్నం వార్చేసాను, పప్పు కూడా ఉడికిపోయింది, తాలింపు కూడా పెట్టేశానండి. అంతలోగా టైం అయిపోయింది. వండి అట్లయితే వేస్తున్నాను. పక్కన అట్లు వేసుకుంటూ నేనైతే దొండకాయలు ఫ్రై అయితే చేయాలని దొండకాయలు అయితే కట్ చేస్తున్నాను. నేను ఎప్పుడు దొండకాయలు ఇలానే కట్ చేస్తాను. మీరు ఎలా కట్ చేస్తారనేది చెప్పండి. కొంతమంది రౌండ్గా కట్ చేస్తారు, నాకు అలా ఇష్టం ఉండదు. దొండకాయ కూర ఎంత ఇష్టమో నాకు ఇది కట్ చేయడం అంత కష్టం అనమాట. కట్ చేసిన తర్వాత వేళ్ళల్లా నల్లగా జిడ్డుగా అయిపోతాయి, అందుకే నాకు ఇష్టం ఉండదు దొండకాయలు కట్ చేయడం అంటే. పప్పు అయిపోయింది, పప్పు దించేసి కూర కూడా కట్ చేస్తాను కదా, కూర కూడా తాలింపు అయితే పెట్టేస్తున్నాను. తొందరగా పనులు అయితే చేసుకుంటున్నానండి. మా పెద్దోడికి టైం అయిపోతుంది, అందుకే పక్కన అట్లు కూడా వేసుకుని వాడికైతే ఇస్తే తినేసాడు అనమాట. అంతలోగా కూర కూడా ఉడికిపోయిందండి. వాడికి ఒక్కొక్కటి వేసుకుంటూ ఇస్తే వాడైతే తినేసాడు. వాడు కూడా స్కూల్కి బయలుదేరిపోయాడు. అంతలోగా కూర అయిపోగానే బాక్స్ కట్టేసి వాడికైతే పంపించేస్తున్నాను. దొండకాయ కొంచెం కావాలి సన్నయింది, అది తెచ్చి ఇచ్చాను. ఇంకా అట్లే అవుతున్నాయి. తొందర పనులు అయితే రావకి ఎలా చేస్తానో కూడా నాకే తెలియదు. ఇవన్నీ అయిపోయాక తోమేస్తే సరిపోద్ది. అన్ని పనులు అయిపోయినట్టే. ఇదిగోండి మా పెద్దోడు వెళ్ళిపోయిన తర్వాత వంట అయితే అయిపోయింది కదా, వాళ్ళ డాడీ కూడా తినేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత గ్యాస్ మొత్తాన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. నాకు గ్యాస్ మొత్తాన్ని ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను, అందుకే నీట్గా అయితే మొత్తం అయితే క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెలన్నీ ఉన్నాయన్నమాట, గిన్నెలన్నీ తోమాలి. ఇదిగోండి వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు కదా, వండినవి ఇవన్నీ అయితే ఉన్నాయి. గ్యాస్ మొత్తం క్లీన్ చేస్తాం కదా, ఇవన్నీ కూడా తోమేసి ఎక్కడికక్కడ పెట్టేశానండి. అంతలోగా మా చిన్నోడు అయితే ఏడుస్తున్నాడు అనమాట, అందుకే తొందరగా చేస్తున్నాను. వాడు లెగిసిపోతే ఇంకే పని కాదు, అందుకనే తర్వాత తోముదాని అనేసి ఉంచేసి వాడికి పట్టుకున్నాను. గ్యాస్ మొత్తం అయితే క్లీన్ చేసేసాను. ఇంటికి తొందరకి తోమేస్తాను. వంట అయిపోయింది అనమాట. మా చిన్నోడు ఏడుస్తున్నాడు ఇక్కడ ఉయ్యాట్లో, వాడికైతే పట్టుకుంటాను. మొన్న అయిపోయి వీడికి పట్టుకున్నాను, బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేస్తున్నాను, తీసినాను. వీడు పట్టుకుని నా పని అంతా చేసుకుంటాను. పట్టుకోవట్లేదు. అప్పుడు నుండి నేనైతే స్నానం చేసి వీడికి చేసి నేను టిఫిన్ చేసేసాను. అయినా ఇది పడుకోవట్లేదు. ఇది పట్టుకోని అయితే బట్టలు చూస్తున్నారు. హాయ్ చెప్పినాను, హాయ్. ఇది పట్టుకోని బట్టలు అయితే తీసేస్తాను. వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసి ఆరేస్తానండి. ఆ తర్వాత వాడికైతే పడుకోబెట్టేసాను. కొండ ఉయ్యాట్లు ఊగుతున్నాడు కదా, వాడు లెగ్సేలోగా ఈ తోటకూర తీసుకొచ్చారు కదా మార్నింగ్, అదైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇది క్లీన్ చేసేసి భోజనం చేసిన తర్వాత వాడైతే లెగిసిపోయాడు, వాడికైతే పట్టుకున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి. ఈవినింగ్ మా పెద్దోడి స్కూల్ నుండి వచ్చాక వాడికైతే పాలు అయితే వేడి చేసి వాడికి హార్లిక్స్ కలిపేసి ఇస్తాను. ఇవ్వండి పాల ప్యాకెట్ తీసుకురమ్మంటే పాల ప్యాకెట్, రస్క్ ప్యాకెట్ ఇవి తీసుకొచ్చారనమాట. మా పెద్దోడు లంచ్ బాక్స్ ఇవ్వండి, అది తీసేసి ఇవన్నీ తోమాలి. ఇవన్నీ కూడా సింక్లో ఉన్నాయి, తర్వాత తోముతాను. రస్క్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు కదా, అదైతే వేసుకుంటున్నాను. అంతలోగా పాలు కూడా వేడెక్కేసాయి. మా పెద్దోడికి పాలు హార్లిక్స్ కలిపేసి ఇచ్చేస్తే వాడైతే తాగేసి కాసేపు ఆడుకొని అయితే చదువుకుంటాడు. ఇవన్నీ పాలు కొంచెం తీసేసి వాడికి నా కోసం నేనైతే వేసుకుంటున్నాను అనమాట. ఇద్దరి కోసం హార్లిక్స్ కలిపేసి వాడికి ఇచ్చేస్తే మంచిగా తాగేసి ఆడుకుంటాడు, తర్వాత చదువుకుంటాడు అనేసి కలిపేసి వాడికి ఇచ్చేసి వచ్చేసాను. ఆ తర్వాత ప్యాకెట్ పాలు తీసుకొచ్చారు కదా, దేనికోసం అంటే పెరుగు కోసం అండి. అందుకనేసి పెరుగు చేసుకోవడానికి అనేసి డైలీ పెరుగు తింటారు కదా, దానికోసం పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నాను. ఇవ్వండి మా పెద్దోడు రస్కులతో ఆడుకుంటున్నాడు, తాగురా అంటే వాడు తాగేసి వెళ్ళిపోయాడు. తర్వాత పాలు మరిగిపోయి పెట్టుంటుంది కదా పెరుగు కోసం, ఆ పాలు మరిగిపోయి తర్వాత పక్కన రైస్ కూడా పెట్టేశాను. రైస్ ఉడుకుతుంది, అంతలోగా ఈ గిన్నెలన్నీ తోమేస్తున్నానండి. గిన్నెలన్నీ తోమేసి ఎక్కడొక్కడ పెట్టేస్తే మా చిన్నోళ్ళు లెగిసేలోగా నేనైతే పట్టుకుంటాను. ఇవ్వండి పాలు
దీంట్లో అయితే వేసేసాను పెరుగు కోసం. ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తానన్నమాట. ఈ అన్నం ఇంక ఉడుకుతుంది. ఈ అన్నం ఉడికేలోగా మార్నింగ్ నేను తోటకూర బాగా చేసుకున్నాను కదండి, అదైతే క్లీన్ చేసి అన్ని చేసి ఉంచుతుంటాను కదా, ఇప్పుడైతే కట్ చేసుకుంటే రేపటి మార్నింగ్కి ఈజీగా కర్రీ చేసేసుకోవచ్చు అనేసి తోటకూరను అయితే కట్ చేసుకుంటున్నారు. మీరు ఎంతమంది నైట్ ఇలా అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటారు అనేది నాకు కామెంట్ చేయండి. వీలైనంత వరకు వాటర్ బాటిల్స్ అన్నీ నేను నైటే ఫిల్ చేసి పెట్టేస్తాను అనమాట. తోటకూర అయిపోయేలోగా అన్నం కూడా అయిపోయింది. అన్నం వార్చేస్తున్నాను. అన్నం వార్చేసాక మేమైతే భోజనం చేస్తామండి. భోజనం అన్నీ చేసేసిన తర్వాత అన్ని పనులు అయితే అయిపోయాయి అనమాట. భోజనం చేసి అన్ని తోమేసాను. పాలు మరబెట్టాను కదా, పెరుగు పెట్టడానికి దానికైతే తోడు కడుతున్నాను కానీ ఇది పెరుగు ఉంది ఆల్రెడీ. పెరుగు అయ్యేలోగా ఈ పెరుగు అవుతుంది కదా అనేసి రోజు పెరుగుతుంటాము. అందుకనేసి నేను ఎక్కువ తిన్నాను అనమాట, వాళ్ళిద్దరు తింటారు. అందుకని పెరుగు రోజు పెట్టాను. ఈరోజు మా పెరుగు అయితే నోట్లో అలాగా ఉంటుంది, అలా తినేస్తాడు. ఇంకా పెరుగు అంటే అంత ఇష్టం అనమాట. అందుకనేసి వాళ్ళకి రోజు పెరుగు పెడతాను. తోడు పెట్టాను కదా, కప్పేసి ఉంచేస్తాను. మూత పెట్టేసి పాలు మీద పెట్టేసాను. గ్యాస్ మార్నింగ్ నేను క్లీన్ చేసుకుంటాను కదా, మొత్తం క్లీన్ గానే ఉంది. రైస్ మాత్రమే పెట్టింది కాబట్టి క్లీన్ ఉంది. తాగడానికి వేడి నీరు పెట్టాను. వేడి నీరు వరకు ఇదే లాగా అయితే అయింది. పెట్టేస్తాను. రేపటికి పెరుగు ఎలా అవుతుంది అనేది మీకు చూపిస్తాను. ఓకే, అన్నీ చేసిన తర్వాత పాలు అంటే పెరుగు తోడైతే పెట్టేసాను. అన్ని తోమేసాను, బొమ్మలు వేస్తాను. ఇంకా పాలు తాగేసి పడుకోవడమే అంతే. ఈరోజు వీడియో లైక్ చేయడం, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, గుడ్ నైట్.